Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. ఇది బాబు క్షుద్ర రాజకీయం. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బోట్ల డ్రామా. అరెస్ట్ అయిన ఇద్దరు వైఎస్ఆర్సీపీ వారేనంటూ అనైతిక ప్రచారం. అలాగే చెప్పాలని వారికి పోలీసుల వేధింపులు. వాస్తవానికి వారిద్దరూ టీడీపీ వారే. మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం ఎత్తిండు. మంత్రి లోకేష్తో నిందితుడు ఉషాద్రి అట. ఇగో ఈయన కళ్ళజోడు పెట్టుకుని ఆయన ఉషాద్రి. ఇంకొక ఆయన సీఎం చంద్రబాబుతో నిందితుడు రామ్మోహన్, కోమటి రామ్మోహన్. ఇది మొత్తానికి కృష్ణానదిలో ఒక 3 బోట్లు కొట్టకొచ్చి ప్రకాశం బ్యారేజ్ దగ్గర అడ్డబెట్టారు. అది వైఎస్ఆర్సీపీ కుట్ర అని ఇవాళ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ప్రభుత్వం వాళ్ళపైన కేసులు పెట్టింది, కొంతమంది వ్యక్తులపైన. ఆ కేసులు పెట్టినా అరెస్ట్ అయ్యి రిమాండ్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు అనుచరులని, వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ దీని వెనకుందని, ఎమ్మెల్సీ తలశీల రఘురాము, అదేవిధంగా మాజీ ఎంపీ సురేష్, నందిగామ సురేష్ వీళ్ళ అనుచరులు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం డైరెక్ట్గా చెబుతుంది. కానీ వైఎస్ఆర్సీపీ విడుదల చేసింది కొన్ని ఫోటోలు. ఇగో ఈయన అరెస్ట్ అయిన శేషాద్రి లోకేష్కి అత్యంత సన్నిహితుడట, ఆయన ఫోటోలు బయట పెట్టింది. ఇంకొకటి ఆయన కోమటి రామ్మోహన్, కోమటి జయరామ్ అని చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు. ఎన్ఆర్ఐ విభాగానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ విభాగం ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు ఏదో బాధ్యుడు ఉండు ఆయనకు సంబంధించి బంధువు అట కోమటి జయరామ్ బంధువు కోమటి రామ్మోహన్. వీళ్ళిద్దరూ వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కుటుంబాలు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, అత్యంత సన్నిహితులు ముఖ్యమైన నాయకులకి అనేది వైఎస్ఆర్సీపీ చెబుతుంది. కానీ వీళ్ళు ప్రభుత్వం ఏమంటుంది, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ కుట్ర ఉంది అని అనుకుంటున్నారు. ఏంది ఆ కుట్ర అంటే లంగర్ లేకుండా పడవల్ని వదిలేశారు, తెగిపోయే లంగర్లు వేశారు, దానివల్లే అవి వచ్చి కొట్టకొచ్చినాయి, దాని వెనక ఏదో కుట్ర ఉంది. అంటే ఒక 3 బోట్లు పెట్టి వదిలితే కృష్ణానది మీద ఉన్న ప్రకాశం బ్యారేజీ కూలిపోద్దా? అయితే అది 3 బోట్లు వదిలితేనే ఒకవేళ నిజంగానే కుట్ర జరిగింది అనుకుంటే కొద్దిసేపు 3 బోట్లు వదిలితే కూలిపోయే ప్రకాశం బ్యారేజీ ఇన్ని దశాబ్దాల పాటు ఎట్లుంది, ఇంత వరదకి ఎట్లా కొట్టకపోకుండా. దీని వెనక కుట్ర ఉందని ఒక రాజకీయంగా ఒక రకంగా దీన్ని ప్రచారం చేసుకోవడం తప్ప అసలు బ్రిడ్జిలు, ఇళ్ళు, పెద్ద పెద్ద ఫ్లైఓవర్లే కూలిపోయే పరిస్థితి ఉంటే బోట్ల కేసులు లంగర్లు ఆగుతాయా? కనీసం ఉండాలి కదా లాజిక్. ఒకవేళ అది వైఎస్ఆర్సీపీ వాళ్ళదా నిజంగానే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు వాళ్ళకి సంబంధించిన పక్కన పెడితే ఎవరి బోట్లైనా పెద్ద పెద్ద బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లకు కూలిపోతున్నప్పుడు లంగర్లు ఆగుతాయా? ఈ వరదకి ఇండ్లు కొట్టపోతున్నాయి, బస్సులు కొట్టపోతున్నాయి, కార్లు కొట్టపోతున్నాయి, ఊర్లు కొట్టపోయినాయి. ఈ లంగర్లు ఆగుతాయా? కనీసం ఉండాలి. లంగర్లు వేయలేదట. లంగర్లు ఇనప చైన్లతో కట్టాల్సింది ప్లాస్టిక్ ఇది మోకులతో కట్టారు, కాడు తెగిపోయింది. ప్లాస్టిక్ మోకులు కాదు, పెద్ద పెద్ద ఫ్లైఓవర్లే పడిపోయింది. అంటే దీని వెనక ఏంటంటే ఏదో జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఏదో చేసిండు, వైఎస్ఆర్సీపీ ఏదో కుట్ర చేసింది అనే ఒక ప్రచారం తప్ప ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు అనేది వైఎస్ఆర్సీపీ చెబుతుంది. ఎందుకంటే ఈ ప్రచారంలో అర్థం లేదు, పర్థం లేదు, లాజిక్ లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ వాళ్ళు కోమటి జయరామ్ బంధువు ఒక ఆయన, ఇంకొక ఆయన లోకేష్కి అత్యంత సన్నిహితుడు శేషాద్రి అనే ఆయన అని ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్నారు, వైఎస్ఆర్సీపీ అని ప్రచారం చేసే క్షుద్ర రాజకీయం చేస్తున్నారు అని చెప్పి ప్రజల దృష్టిని మళ్లించడానికి అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది సాక్షి పేపర్కి సంబంధించి.